చాలా తతంగం ఉంది. మళ్ళీ మేము స్టవ్ కొనడానికి వచ్చాము. అసలు ఏంటి వాస్తవం ఏం జరిగింది అనేది నేను మళ్ళీ ఇంటికి వచ్చాక చెప్తాను, చూడండి. అది మాకు చాలా సంవత్సరాల నుంచి తెలిసిన షాప్ అనమాట. బాంబే ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి కడప 7 డోర్స్కి దగ్గరలో ఉంటుంది అనమాట. గోకుల్ ఆర్చికి దగ్గరలో ఉంటుంది. అస్సలు చాలా మంచి షాప్ అండి. ఇంకా అక్కడ బోల్డ్ అండ్ వెరైటీ మోడల్స్ కూడా ఉన్నాయి బాంబే ఎలక్ట్రానిక్స్లో. హ్యాపీగా మీరు వెళ్ళేసి మీకు కావాల్సిన ఏది ఉన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చెప్పారు కానీ 2200 అంటే 800 తగ్గుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము. కంపెనీ ఎందుకులేండి సార్ చెప్తున్నాను, పీజియన్. సో అది తీసుకొచ్చి ఈరోజు ఓపెనింగ్ చేస్తే ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్ వీడియో పెట్టినా కదా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానబ్బా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయి ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తాను కాబట్టి ఈరోజు 3 డేస్ అయింది, ఇంకే హ్యాపీ న్యూ ఇయర్ అంటారా? మరి ఇప్పటికి తీరికైందబ్బా. సో చాలా రోజుల తర్వాత అండి. సో మళ్ళీ రీస్టార్ట్ చేసాం ఛానల్. ఎన్నిసార్లు చెప్తావు ఈ మాట అని అంటారా? సో ఇదే అబ్బా లాస్ట్. ఈసారి మాత్రం ఆపకుండా మనం వీడియోస్ పెట్టాల్సిందే, నేను చాలా పెట్టాల్సిందే, ఇంకేం తగ్గేదే లేదనమాట ఈ విషయంలో మాత్రం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అదే అబ్బా. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడికి మేము కడపకి షిఫ్ట్ అయిపోయి 2 months దాటిపోయి ఇది 3rd month అనమాట. ఇక్కడికి రాగానే మేము గ్యాస్ ఒకటి కొన్నామబ్బా. అప్పటి నుంచి ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం. దాన్ని ఆల్రెడీ చేసేసా అన్బాక్సింగ్. అంటే కొన్న వెంటనే ఏదైనా తీసి చూద్దాం, మన ఆడవాళ్ళకి అలవాటు కదా. సో ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫిట్ చేస్తున్నాం. సో ఇంత లేటుగా ఎందుకు అంటే మేము గ్యాస్ కనెక్షన్ బుక్ చేసుకున్నాం అనమాట. అది రావడం చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా అది వచ్చింది ఎప్పుడు 29th కదా వచ్చింది. 29th వచ్చింది. అండ్ తర్వాత 31st ఈవెంట్ కోసం ఆ ప్రిపరేషన్లో బిజీగా ఉండి, అండ్ 31st ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను 31st నైట్ ఫుల్ టైర్డ్ అబ్బా. సో షో చేసి ఫస్ట్ టైం మొత్తం రెస్ట్ తీసుకున్నాం. సో ఇప్పటికైందనమాట. ఈ వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేసరికి రేపు అవుతుంది. సో ఇది అనమాట విషయం. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఈ ఇయర్లో, న్యూ ఇయర్లో మనం మళ్ళీ ఛానల్ మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత ఛానల్లోకి చేస్తున్న ఫస్ట్ వీడియో ఈ గ్యాస్ స్టవ్ అండి. ఇది పీజియన్ అనమాట, పీజియన్ కంపెనీది. మేము చిన్న ఫ్యామిలీ కదా, ఉన్నది 2 మెంబర్స్మే. అండ్ ఇంకా అందులో కిచెన్ పార్టీషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా చిన్నగా ఉంటుంది. ఆ పార్టీషన్కి తగ్గట్టుగా ఈ స్టవ్ కొన్నామన్నమాట. సో ఇప్పుడు అక్కడ స్టవ్ పెట్టేసి మనం పాలు పొంగిచ్చిద్దాం. కమాన్. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా స్టవ్ ఇది అని చెప్పేసి, ఇందాక ఓపెన్ చేసి చూపించాను కదా. విషయం ఏంటంటే ఇక్కడ స్టవ్ ఓపెన్ చేసి చూపించానా, చాలా తతంగం ఉంది. మళ్ళీ మేము స్టవ్ కొనడానికి వచ్చాము. అసలు ఏంటి వాస్తవం ఏం జరిగింది అనేది నేను మళ్ళీ ఇంటికి వచ్చాక చెప్తాను, చూడండి. టైం ఇప్పుడు 8:30 అయింది నైట్. ఈ టైంలో మేము వచ్చాము. ఆ స్టవ్ మీద దగ్గరికి వెళ్ళి గొడవపడి ఆ స్టవ్ వాడి మొహాన కొట్టేసి ఆ డబ్బు కొట్టపోయింది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు బ్రాండ్కి వచ్చాము, చూపిస్తాను. విషయం తర్వాత చెప్తాను, తెలుసుకుంటాపా. ఇలా మాత్రం ఎవరు మోసం డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, ఓకేనా? ఇప్పుడు వచ్చాము. ఇక్కడ మంచి ఫేమస్ అన్నమాట ఇది. ఇదిగో ఈ స్టవ్లన్నీ ఉన్నాయి. మాకేమో చిన్న పార్టీషన్ కాబట్టి మాకు 2 బర్నర్స్ చాలండి. 2 బర్నర్స్. సో చూసాం ఇది ఏది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది అండి విషయము. ఏంటంటే నిజంగా మేము మొన్న ఒక స్టవ్ తీసుకున్నాము 2200. అతను ఏవేవో మాయమాటలు చెప్పాడు. ఏదో బయట అడిగితే 3000 చెప్పారు. కానీ 2200 అంటే 800 తగ్గుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము. కంపెనీ ఎందుకులేండి సార్ చెప్తున్నాను, పీజియన్. సో అది తీసుకొచ్చి ఈరోజు ఓపెనింగ్ చేస్తే ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్ వీడియో పెట్టినా కదా. ఆ స్టవ్ వేస్ట్ అబ్బా, అసలు ఎంత వచ్చి అని మేము ఇంకా ఆ షాప్ అతనితో వాదన అనవసరం అని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చేసాం. మాకు అసలు నచ్చలేదు. స్టవ్ విషయంలో కామెడీస్ కాదు కదా. సో ఇంకా అప్పుడు వెంటనే వెళ్ళేసి ఇప్పుడు మీకు వీడియో తీశాను కదా. అది మాకు చాలా సంవత్సరాల నుంచి తెలిసిన షాప్ అనమాట, బాంబే ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి. సో బాంబే ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి కడప 7 డోర్స్కి దగ్గరలో ఉంటుంది అనమాట. గోకుల్ ఆర్చికి దగ్గరలో ఉంటుంది.
అస్సలు చాలా మంచి షాప్ అండి. మేము 2 వోల్టాస్ ఏసీ కొన్నాము ఎప్పుడు 5 years బ్యాక్. ఇప్పుడు మొన్న కొన్నాము అక్కడే. సో మళ్ళీ అక్కడే ఈరోజు మేము వెళ్ళి ఇప్పుడు స్టవ్ చూపిస్తాను చూడండి. బటర్ఫ్లై బటర్ఫ్లై స్టవ్ తీసుకొచ్చాము. ఈ స్టవ్ ఎంత తెలుసా? 2800. ఎంత బాగుంది అంటే తల కొట్టుకున్నాం. ఇంకెప్పుడు డబ్బులు తక్కువని. మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చెప్తున్నారు కదని కొనకండి అబ్బా, ఇలా బ్రాండెడ్గానే తీసుకోండి. సో అండ్ ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా తీసుకున్నాము. రేపు ఆ వాషింగ్ మిషన్ సేమ్ బాంబే ఎలక్ట్రానిక్స్లోనే. సో నిజంగా చాలా మంచి షాప్ అండి. కడపలో ఎవరైనా ఉంటే మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏ వస్తువు అయినా కూడా మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళొచ్చు. హోమ్ అప్లయన్సెస్, ఇంటికి ఏ వస్తువు కావాలన్నా అన్నీ అక్కడ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. ఇప్పుడు స్టవ్ చూపిస్తాను చూడండి. సో ఇది అండి ఇప్పుడు తెచ్చిన బటర్ఫ్లై మోడల్ అనమాట. చూసారా, దీనికి వచ్చేసి తందూరి స్టాండ్ కూడా అడిషనల్గా ఇచ్చారు. సో ఇక్కడ ఇంకోటి తందూరి స్టాండ్, ఇలా చేసుకోవచ్చు అనమాట తందూరి. నేను చేస్తాను దీనిపైన ఒకసారి ఈ స్టవ్ పైన. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. నిజంగా షాప్కి వెళ్ళండి ఒకసారి, చాలా మంచి రిసీవింగ్ అండి. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే రిసీవింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ షాప్లో అటువంటి రిసీవింగ్ బోల్డ్ అంత దొరుకుతుంది. ఒకసారి వెళ్ళండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ టు అబౌట్ ది స్టవ్. నిజంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ చూసాం కదా డిస్ప్లేలో. ఇది అండి స్టవ్. ఫైనల్లీ చూపిస్తాను. ఇది బ్యాక్ వచ్చిందే. ఇదిగో చూసారా, ఇది తందూరి స్టాండ్ అనమాట. ఇది మనకు ఫ్రీగా ఇచ్చారు దీనికి. ఈ స్టవ్ ఓన్లీ 2800 అండి. వెరీ రీజనబుల్ ప్రైస్. చూసారా, 5 years వారంటీ. ఇది 2 burners. ఇంకా అక్కడ బోల్డ్ అండ్ వెరైటీ మోడల్స్ కూడా ఉన్నాయి బాంబే ఎలక్ట్రానిక్స్లో. హ్యాపీగా మీరు వెళ్ళేసి మీకు కావాల్సిన ఏది ఉన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి విజిట్ చేయండి స్టోర్ని, కడప వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇది ఇప్పుడు ఇంకా మనము అక్కడ పెట్టేద్దాం. అబ్బా ఇప్పుడు టైము 10 అవుతుంది. 10 అవ్వో ఇప్పుడు మేము ఈ స్టవ్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు టైం ఎంతైంది? 10:30 కదా. సో ఆ స్టవ్ కోసం తిరగడం వల్ల మా టైం అంతా వేస్ట్ అయిపోయిందండి. 10:30 అయిపోయింది. ఇక్కడ చూడ మాకు స్పేస్ చాలా తక్కువ అనమాట, అందుకే మేము ఇది తీసుకోవాల్సి వచ్చింది. సో ఇది ఫైనల్లీ మా ఇంటికి వచ్చినటువంటి ఈ గ్యాస్ స్టవ్ ఫ్రమ్ బాంబే ఎలక్ట్రానిక్స్. సూపర్ కదా, చూసావా? దానికి స్మెల్ వచ్చింది. పాత స్టవ్కి మంట కూడా గ్రీన్గా ఏదో వచ్చింది, చూసినావా? దీనికి ఎంత మంచిగా వస్తుందో. సో ఇది అండి బటర్ఫ్లై స్టవ్ అనమాట. సో ఇప్పుడు మనం పాలు పొంగిచ్చేద్దాం. ఇది ఆఫ్ చేసేనా? ఇదిగోండి పాలు పొంగిచ్చేద్దాం. ఎప్పుడో చేయాల్సిన పని మేము ఈ నైట్లో చేస్తున్నాం. ఎందుకంటే స్టవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదబ్బా. సో అందుకని ఇంకా ఇప్పుడు నైట్ అయినా కూడా మేము ఇంకా చేసేద్దాం అని చెప్పేసి ఎన్నో అనుకుంటాం. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ అయితే ఏంటి. సో ఇదిగోండి పాలు పెట్టేసాం. ఇంకా పాలు పొంగేస్తే ఫస్ట్ మేము అనుకున్నాము ఈ పాలతోటి పాయసం చేసుకొని మంచిగా తినాలి అనుకున్నాము. ఇప్పుడు ఓన్లీ టీ మాత్రమే తాగుతున్నాము అబ్బా, బికాజ్ ఆఫ్ టైం చాలా అయిపోయింది కాబట్టి. అందుకని సో ఇప్పుడు ఇంకా పాలు పొంగిచ్చేస్తాం. ఈ ఫార్మాలిటీస్ గురించి పెద్దగా తెలీదు. ఈ పాలు పొంగాలా ఎలా నాకేం తెలీదు. సో ఎనీవే పొంగిచ్చేస్తున్నాను. ఓకే, లైట్గా పొంగిచ్చేసి ఆపేసా. సో నవ్ ఐఎమ్ హ్యాపీ. మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి. ఓకే అబ్బా, పాలతోటి పాయసం చేసుకొని తాగేంత టైం లేదు, అంతా ఓపిక లేదు. ఫుల్ టైర్డ్ అయిపోయాం అసలు. మార్నింగ్ 10 నుంచి షాపింగే ఈరోజు అబ్బా, ఫుల్ షాపింగ్. సో ఇప్పుడు ఈ పాలతోటి మా హస్బెండ్కి బూస్ట్, నాకు స్ట్రాంగ్ కాఫీ తాగేసి తర్వాత ఆకలి కదా ఉప్మా చేద్దాం. టైం లేదు, ఆకలి, నిద్ర అన్నీ. సో కాబట్టి ఇప్పుడైతే బూస్ట్ కలిపేద్దాం. బుజ్జి బాబాకు బూస్ట్ అన్నట్టు చూడు.
చూడు నీకు పాలు ఎన్ని కావాలో నువ్వే చెప్పాలి. చూడే చాలు చాలు. ఓకే, నాకు కాఫీ కొంచెం చాలబ్బా. ఎనఫ్ ఫర్ మీ. ఓకే, మా హస్బెండ్కి బూస్ట్. కొంచెం ఏనా బూస్ట్? ఒక ప్యాకెట్ మొత్తం వేసేస్తాం. ఓకే, అండ్ కాఫీ ఫర్ మీ. ఓకే, బూస్ట్ కాఫీ. నాకు కప్పులు చాలా పిచ్చి అబ్బా. ఈ కప్పుల కలెక్షన్ నా దగ్గర చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇవన్నీ హైదరాబాద్ డిమార్ట్లో కొన్న కప్పులే అనమాట. నా చాలా ఫేవరెట్ కప్ ఇది. అండ్ ఇది బూస్ట్. సో తాగేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది అనమాట ఇవాల్టి మన వ్లాగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. బాయ్.